హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ ఇంకా ఆ అనమాట. రోజు అవుట్ సైడ్ క్లీనింగ్ సెక్షన్ కూడా మంది అనమాట. పదమ్మాయి రాలేదు, బయట క్లీన్ చేసే అమ్మాయి. సో ఆ రోజు ఒక చిన్న ముగ్గు, నాకు ముగ్గులు పెద్దగా రావు, సో ఏదో అలా మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట మెయిడ్ రానప్పుడు. అండ్ మార్నింగ్ క్లైమేట్ అయితే ఎంత బ్రీజీగా ఉందంటే చాలా చల్లగా ఉంది. సో ఇంక ఇదంతా ఇంటి పని బయట అంతా చేసేటప్పటికి ఇంక ఓపిక లేదు. ఇంకా వీకెండ్ కదా, ఇంకా ఆబ్వియస్లీ కొంచెం బద్ధకం కూడా యాడ్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే బయటకు వెళ్ళిపోదాము అని అనుకున్నాం తినడానికి. సో దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్కి వెళ్ళి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఎండలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయండి. అన్ని చోట్ల అంతే ఉన్నాయి అనుకుంటా. హైదరాబాద్ లో ఇంకొంచెం మార్నింగ్ అండ్ నైట్ బెటర్ గా ఉంది. ఇక మధ్యాహ్నం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎండ కాసేస్తుంది. సో ఇలాగ అప్పుడప్పుడు కొంచెం కుకింగ్ కి బ్రేక్ ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటది అనమాట. అలాగే వీకెండ్ మార్నింగ్ అయితే ఇంకా అనిపిస్తూ ఉంటది. వేడి వేడి పూరీలు తినేసి చల్ల చల్లగా కొబ్బరి బొండం తాగేసి తర్వాత పక్కనే ఉన్న నర్సరీలోకి దూరిపోయాను. నాకు నర్సరీ కనిపిస్తుంటే అయస్కాంతం లాగా అలా లాగేస్తూ ఉంటది, కంపల్సరీ ఒకసారైనా వెళ్ళాలి అని. ప్రత్యేకంగా వాళ్ళ స్టాక్ అంతా నిండుగా వచ్చినప్పుడు ఇంకా బాగుంటాయి నర్సరీలు. మా ఇంట్లో ఆల్రెడీ కొన్ని మొక్కలు అన్ని తీపిచ్చేసాను కదా, డ్రై అయినాయి. లాస్ట్ టైం వీడియోలో కూడా మీ అందరితోటి షేర్ చేసుకున్నాను. సో కొన్ని మొక్కలు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాము. సరే స్టాక్ వచ్చినప్పుడు వెళ్దామని అనుకుంటూ ఈ రోజు కుదిరింది అనమాట. వెళ్ళాము. చాలా కలెక్షన్ అయితే వచ్చింది. ముఖ్యంగా రోజెస్ అండ్ మందారాల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అవన్నీ కూడా వచ్చినాయి అనమాట. సో అవన్నీ చూసాము. ఇంకా ఏం తీసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. మినిమం హాఫ్ అన్ అవర్ మొత్తం తిరుగుతూ ఉంటాను. సో తిరిగి ఏది తీసుకుంటే బాగుంటుందని ఆలోచించి చించి తీసుకుంటూ ఉంటాను. సో నాకు ఇది ఒక కాలక్షేపం అనమాట. ఎవ్రీ 6 months ఒకసారి నర్సరీకి ఇలా రౌండ్ వేసి ఏదైనా మొక్కలు మార్చే ఉంటే కొంచెం మారుస్తూ ఉంటాను. అలాగే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అనిపిస్తే కూడా యాడ్ చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు యాడ్ చేయడానికి చూడను, రిప్లేస్ చేయడానికి చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి. ఇక్కడ మనోడికి టచ్ మీ నాట్ ప్లాంట్స్ కనిపించినాయి అంట. సో అది వాటితో ఆడుకుంటున్నాడు. ముట్టుకుంటే ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఒక ప్లాంట్ కావాలి నాకు అని చెప్పి కొనిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు అనమాట. చిన్నప్పుడు అయితే రోడ్ల పక్కన అటో ఇటో ఈ మొక్కలు కనిపించేవి, చూసి ఆడుకునే వాళ్ళం. కానీ ఈ మధ్యన మనకి ఎక్కడ అలాగ రోడ్ సైడ్ ఎక్కడ కనబట్టలేదు కదా. ఇలా నర్సరీలో చూడడం కూడా నేను ఫస్ట్ టైం అనమాట. ఇవి కూడా అమ్ముతారా అని చెప్పేసి మోనిష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అయితే వచ్చినాయి. ఇవి వచ్చేసి బాల్కనీలో మనం పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న కుండీల్లో అలాగ బాగుంటాయి. ఇంకా పీస్ లిల్లీస్ కూడా చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటాయండి హైదరాబాద్ లో. అదే కడియపలంక వెళ్ళాము లాస్ట్ టైం, అక్కడ ప్రైజెస్ తక్కువగా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం అనమాట. మీకు లాస్ట్ వీడియో కూడా నేను చేశాను, కడియపలంక వీడియో. ఎవరైనా ఇంకా చూడకపోతే చూడండి. అక్కడ కూడా మొక్కలు చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి. కానీ ప్రైసెస్ వచ్చేసి హైదరాబాద్ కి కడియపలంకి చాలా వేరియేషన్ ఉందండి. హైదరాబాద్ లో రేట్స్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి, కడియపలంకలో రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ లో నేను రివర్స్ లో అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. వీళ్ళు ఇండోర్ మొక్కలు ఇంకా చాలా రకాల రోజెస్ మందారాలు అన్ని కూడా పూణే నుంచి తెచ్చుకుంటారనమాట లోడ్. పూణే నుంచి హైదరాబాద్ కి డిస్టెన్స్ తక్కువ కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ పడుతుంది. అందుకే ఇక్కడ మనకి ప్రైజెస్ తక్కువలో ఉంటాయి అనమాట. అదే కడియప్లంక అనుకోండి, డిస్టెన్స్ ఎక్కువ కదా, సో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అక్కడ మనకి రీజనబుల్ గా దొరికేవి ఏంటంటే మామిడి చెట్లు, అరటి చెట్లు, ఇంకా కొబ్బరి చెట్లు ఇలాంటివి ఉంటాయి కదా, అవి అక్కడి నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంటారంట, పెద్ద పెద్ద చెట్లు లాంటివి. కానీ ఇలాగా మనకి ఇండోర్ లో రేర్ గా దొరికేవి ఇలాంటి చిన్న చిన్న మొక్కలు కలెక్షన్ ఉంటాయి కదా, చామంతులు, ఇవన్నీ కూడా పూణే నుంచి వస్తాయంట. అందుకే ఆ రేట్ వేరియేషన్. చాన్నాళ్ళకి నాకు ఈ విషయం అయితే తెలిసింది. మీలో ఎవరికైనా ఈ విషయం ముందుగానే తెలుసా? నాకైతే ఫస్ట్ టైం. ఈ 2-3 సార్లు మట్టి కడియపలంక హైదరాబాద్ వెంట వెంటనే మొక్కలు షాపింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం అర్థమయ్యింది. ఇంకా ఈ క్యాక్టస్ చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో, భలే ఉన్నాయి. సో కానీ ఇవి ఎంతవరకు బ్రతుకుతాయో తెలియదు మన ఇళ్లలో. సో అందుకే ఇవి అయితే తీసుకోలేదు. కానీ క్యాక్టస్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండింది. ఫైనల్ గా ఒక వేరియంట్ అయితే తీసుకున్నాను క్యాక్టస్ లో, అది లాస్ట్ లో మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే చాలా ఉందండి. అన్ని తీసేసుకోవాలనంత కోరిక వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే ఇల్లు చిన్నది కాబట్టి ఎక్కడ పెట్టినా క్లమ్జీ అయిపోతాయేమో మొక్కలు ఎక్కువ పెడితే అన్నట్టు చాలా ఆలోచించి ఆలోచించి తీసుకుంటూ ఉంటాను. ఈ మందారాలు చామంతులు అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పుకోవాలి.
పెంచుకోవడానికన్నా చూడ్డానికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆ కలర్స్ అంత వైబ్రెంట్ గా అంత డిఫరెంట్ గా భలే అనిపిస్తాయి. మన లేడీస్ కి ముఖ్యంగా కలర్స్ అంటే చాలా ఇష్టం ఉంటది కదా, అందులోని పువ్వుల్లో రంగులు చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. నందివర్ధనం పువ్వుల్లో 3 రకాల వేరియంట్స్ ఉంటాయి. సో దాంట్లో ఇదొకటి. ఆకు చాలా దళసరిగా ఉంటుంది, పువ్వు కూడా చూడడానికి చాలా బాగుంటుంది డిఫరెంట్ గా. అండ్ ఇంకొక నందివర్ధనం వచ్చేసి ముద్ద నందివర్ధనం అన్నమాట. చూసారు కదా, నేనైతే ఈ ముద్ద నందివర్ధనం చాలా రేర్ గా చూస్తాను. చూడడానికి ఎంత బాగుందో, ఒక రోజ్ లానే ఉంది. మా ఇంట్లో ఉన్న నందివర్ధనం వచ్చేసి కామన్ గా అందరి ఇళ్లలో ఉంటుంది కదా, రేఖ నందివర్ధనం, పలుచగా ఉంటుంది రేఖ. సో అలాంటిదే ఉందన్నమాట. ఫైనల్ గా క్యాక్టస్ లో ఒక స్పెషల్ క్యాక్టస్ తీసుకున్నాను అన్నాను కదా, నా చేతిలో మీరు చూస్తున్న ఈ మొక్కే అన్నమాట. దీన్ని క్రిస్మస్ క్యాక్టస్ అంటారంట. సో ఇదైతే బాగా స్టైలిష్ గా అనిపించింది, అందుకని ఇది తీసుకున్నాను. సో ఇంకా ఇండోర్ కోసం చెమెండ్రియా పామ్ ఒకటి తీసుకున్నాను. అలాగే బయట కుండీల కోసం ఈ నార్మల్ మొక్కలు ఉంటాయి కదా, ఒక్కొక్కటి 30 రూపీస్ అంట, అవి తీసుకున్నా. ఇంకా మోనిష్ అడిగానని చెప్పేసి టచ్ మీ నాట్ ప్లాంట్ ఒకటి తీసుకున్నా. అండ్ ఇది ఒక మొక్క, దీన్ని డైసన్నా సంథింగ్ ఏదో అంటారు, పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు. సో ఇవి తీసుకున్నాను అనమాట. సో ఎంట్రన్స్ లో పెడదాము అని చెప్పేసి మొత్తానికి ఈ మొక్కలకి 800 రూపీస్ అయింది. మార్నింగ్ మార్నింగే మా షాపింగ్ అన్నమాట. మొక్కలు షాపింగ్ వస్తే మినిమం 800 to 1000 అయితే కంపల్సరీ అయిపోతుంది. పాట్స్ గురించి కానీ, ఇంకా సాయిల్ కానీ, ఇంకా కంపోస్ట్ ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉంటాము. ఇలాగా ఏదో ఒక దానికి పర్చేస్ చేసుకుంటూ ఉంటాము. నర్సరీకి వచ్చామంటే మినిమం 1000 రూపీస్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఒక వస్తువు ప్లాంట్స్ అనే కాదు, ఇంటి కోసం నేను కొని తీసుకొచ్చాను అనుకోండి, వెంటనే ఆ వస్తువుని అక్కడ పెట్టుకుని దానికి సెట్ అయిందా లేదా అని చూసుకునే దాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడంటే అన్బాక్సింగ్స్ వీడియోస్ చేయాలి కాబట్టి కొన్ని కొన్ని అలాగా హోల్డ్ చేసి పెడుతూ ఉంటాను, మళ్ళీ వీడియో చేసేదాకా దాన్ని పక్కన పెడుతూ ఉంటాను. కానీ కొన్ని కొన్ని ఇలా మొక్కలు ఇవన్నీ కూడా తెచ్చిన వెంటనే ఎక్కడవక్కడ పెట్టేసి దాన్ని ప్లేస్ సెట్ అయిందా లేదా అని అది చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇది ఐకియా నుంచి కొని తెచ్చుకున్నాను, హ్యాంగింగ్ పాట్. సో దీంట్లో అయితే ఆ క్యాక్టస్ పెట్టాను. ఈస్ట్ ఫేసింగ్, కొంచెం ఎండ కూడా వస్తుంది, అలాగే షేడ్ కూడా ఉంటుంది కదా. సో ఆ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది, అందుకే అక్కడ పెట్టా. ఇంకా మధ్యాహ్నం అంతా అలా లేజీగా గడిచిపోయింది. ఇంకేదో చాలా సింపుల్ లంచ్ చేసేసాము. ఇంకా డిన్నర్ కి మటుకు ఏదైనా స్పెషల్ గా చేద్దామని అనిపించింది. లాస్ట్ టైం ఉసిరికాయ పచ్చడి చూపించాను కదా, ఆ ఉసిరికాయలు కొన్నప్పుడే పండు మిరపకాయలు కూడా కొన్ని తీసుకొచ్చాను. అన్ని సెట్ కింద అమ్ముతున్నారు కదా ఈ మధ్యన, కొంచెం సీజన్ కాబట్టి పండు మిరపకాయలు, ఉసిరికాయలు, చింతకాయలు అన్ని ఒకే చోట అమ్ముతున్నారు. సో ఇవి కూడా కొని తెచ్చాను. ఎప్పుడు నేను పండు మిరపకాయలు కారంగా ఉంటాయి కదా అని చెప్పేసి ఎక్కువగా ప్రిఫర్ చేయం. మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారనమాట. సో ఎందుకో ఈసారి పండు మిరపకాయ పచ్చడి చేసుకుని తినాలి అని అనిపించింది, అందుకే కొన్ని తీసుకొచ్చాను. సో పండు మిరపకాయలు అయితే ముందుగా చిన్న చిన్న కట్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత టమాటాల కాంబినేషన్ తో పచ్చడి చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఓన్లీ పండు మిరపకాయలు అంటే కొంచెం కారంగా ఉంటది. కొంచెం చింతపండు, టమాటాలు ఇవన్నీ కూడా యాడ్ చేసాం అనుకోండి, కొంచెం కారం బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి తినడానికి టేస్ట్ బాగుంటుంది. అండ్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి 1/2 కేజీ పండు మిరపకాయలకి నేను ఇక్కడ ఆల్మోస్ట్ అర 1 కేజీకి దగ్గర దగ్గరలో కొంచెం తక్కువ ఉంటాయేమో టమాటాలు అయితే తీసుకున్నాను. నేనైతే ఇక్కడ టమాటాలని కొంచెం పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను, కానీ మీరు ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు, మగ్గిపోతాయి కదా అని చెప్పేసి నేను కొంచెం పెద్దవే కట్ చేసుకున్నాను. రెగ్యులర్ గా మనం అందరం టమాటా ఆవకాయ చేసుకుంటూ ఉంటాం కదా, టమాటాల్లో మగ్గించేసి చింతపండు, ఉప్పు, కారం వేసుకుని చేసుకుంటూ ఉంటారు కదా, కొంచెం నిలవ పచ్చడిలాగా. సో అలాగే ఈ ప్రాసెస్ కూడా, ఓన్లీ చేంజ్ ఏంటంటే అక్కడ ఎర్రకారం యూజ్ చేసే బదులు ఇక్కడ పండు మిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తాం అనమాట. మిగతా ప్రాసెస్ అంతా ఇంచుమించు అలానే ఉంటుంది. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 1 మంత్ దాకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వచ్చేస్తుంది. నాకు ఈ పచ్చళ్ళు అయితే భలే ఇష్టం అండి. వేడి వేడి అన్నంలో ఇవి తింటూ ఉంటుంటే నాకు ఇంకేం కూరలు అక్కలేదు అనిపిస్తూ ఉంటుంది. అలా స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు నాకు తినాలనిపించినప్పుడు తింటూ ఉంటాను. ఇంకా ఆ రోజు డిన్నర్ కోసం ఆనపకాయ రొట్టెలు అయితే చేస్తున్నాను. సో దీన్ని రకరకాల పేర్లతో అంటారు, మా ఇంట్లోనే 2 3 రకాల పేర్లతోటి పిలుస్తారు. సో ఫస్ట్ అయితే ఆనపకాయ, మీరు సొరకాయ అంటే సొరకాయ, ఆనపకాయ అంటే ఆనపకాయ, దీన్ని కట్ చేసుకుని పీల్ చేసుకున్న తర్వాత దీని గింజలన్నీ కూడా తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవాలి. నేను ఫుడ్ ప్రాసెసర్ లో వేసేసి గ్రేట్ చేసేసాను. విత్ ఇన్ మినిట్స్ లో మనకి గ్రేట్ చేసిన సొరకాయ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టుకుని మగ్గుతున్న టమాటాల్లో కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను, ఒక 50 గ్రాములు ఉండొచ్చు. సో వేసుకుని దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలి.
నేను టమాటా ముక్కలు కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ నాకు 20 minutes అయితే ఈ టమాటాలు మగ్గడానికి టైం పట్టింది. తర్వాత ఈ మగ్గిన టమాటాల్లో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పండు మిరపకాయ పేస్ట్, అది వేసుకోవాలన్నమాట. వేసుకుని దాని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 5 to 10 minutes మనం బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. మనం ఇందాక పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాం, టమాటాల్లో కూడా మగ్గేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం సాల్ట్ మీకు పడుతుంది అనిపిస్తే టేస్ట్ చేసుకుని చూసుకుని కొంచెం అయితే వేసుకోవాలి. ఇది ఒక పక్కన కలుపుకుంటూనే నేను అప్పాలకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలాగా మనం ఒక సైడ్ నుంచి ఇంకో పని చేసుకుంటూ ఇంకో సైడ్ నుంచి ఈ పని చేసుకుంటేనే మనకి రెండు పనులు ఆన్ టైం అయిపోతుంది, టైం టేకింగ్ అనిపించదు. సో దీంట్లో వచ్చేసి నేను వేగించి పెట్టుకున్న మెంతి పొడి అలాగే ఆవాల పొడి రెండు వేసుకుంటున్నాను, రెండు సమానంగానే వేసుకుంటున్నాను. సో 4 teaspoons ఇది, 4 teaspoons అది వేసుకున్నాను. నేనైతే ఎప్పుడు ఆవు పిండి మెంతి పిండి ఇలా వేయించుకుని చేసుకుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీలో పచ్చడి చేసుకున్నప్పుడు ఆ కొంచెం ఆవాలు కొంచెం మెంతులు మిక్సీ చేయాలి అంటే నలగదు కాబట్టి కొంచెం ఎక్కువే చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఏదైనా చిన్న చిన్న రెసిపీస్ లో మనం అప్పటికప్పుడు కొంచెం వేసుకోవాలి అనుకున్నా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా అలా 2 minutes కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ అయితే చేసేసాను. తర్వాత ఇంకొక మూకుడులో ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను అనమాట. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్ని ఒక్కొక్కటిగా వేసుకుని బాగా వేగించుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ పచ్చడి కోసం వేరుశనగ నూనె అయితే యూస్ చేస్తున్నాను. నువ్వుల నూనె కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు నూనెల్లో ఏదైనా టేస్ట్ అయితే పచ్చళ్ళకి అద్దిరిపోతుంది. పోపంతా వేగిపోయాక కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇంగువ, ఇంతాక ఎండుమిరపకాయ వేయడం మర్చిపోయాను పోపులో, సో లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను. అది వేసేసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి అంతా కూడా ఈ పోపులో వేసి ఒక్కసారి ఆ నూనెలో బాగా కలిపేసాక పోపు అంతా బాగా కలిసేదాకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, ఇంకెక్కువసేపు ఏం మగ్గక్కర్లేదు. ఫైనల్లీ మన టేస్టీ టేస్టీ పండుమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కాంబినేషన్ గా సొరకాయ అప్పాలను అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి కదా. సో నేనైతే ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ ట్రై చేస్తున్నాను. అవైతే కొంచెం కమ్మగా ఉంటాయి అండ్ ఈ పచ్చడి వచ్చేసి కొంచెం కారం కారంగా ట్యాంగీ ట్యాంగీగా బాగా అనిపిస్తుంది కాంబినేషన్ అని అనిపించింది. ఇదైతే జార్లోకి తీసేసుకొని ఇంకా ఆ రోజు కొంచెం వేసుకోవడానికి మటుకు ముగుడిలో ఉంచుకున్నాను అనమాట. చల్లారాక క్యాప్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ ఆనపకాయ తురుములోంచి కొంచెం వాటర్ అయితే స్క్వీజ్ అవుట్ చేసేసాను, ఎక్కువ వాటర్ ఉంది అని చెప్పేసి. వాటర్ ఎందుకు ఎర్రగా వచ్చింది అని అనుకోకండి, ఈ పండు మిరపకాయ పేస్ట్ చేసినప్పుడు స్పూన్ దాంట్లో ఉన్నది దీంట్లో పెట్టాను అనమాట, కొంచెం అంటుకుంది. సో దీంట్లోకి ఈ తురుములోకి పెసరపప్పు అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాయి, ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే శనగపప్పు నానబెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది, కానీ నైట్ టైం కాబట్టి శనగపప్పు మా హస్బెండ్ తినరు కాబట్టి సో పెసరపప్పు అయితే వేసుకున్నాను. తర్వాత దీనికి సరిపడా బియ్యపిండి కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట. ఆనపకాయలో వాటర్ క్వాంటిటీని బట్టి మనకి వరిపిండి కలుస్తుంది. సో ఎక్కువ వరిపిండి క్వాంటిటీ కావాలి అనుకుంటే మనం ఆనపకాయలో వాటర్ స్క్వీజ్ అవుట్ చేయకుండా ఉంటే వరిపిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కానీ మనకు ఆనపకాయ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే కనుక వాటర్ స్క్వీజ్ అవుట్ చేసేసాం అనుకోండి, అంత ఎక్కువ వరిపిండి కలవదు కాబట్టి ఎక్కువ ఆనపకాయ క్వాంటిటీ ఉంటుంది అనమాట. డైటింగ్ లో అది తినడానికి బాగుంటుంది. సో వీటిని ఇలాగా మనం ముద్ద చేసుకోవడానికి వీలుగా అయ్యేంత వరకు వరిపిండి అయితే మిక్స్ చేసుకొని ఇలా ముద్దలకైనా చేసుకుని రెడీ పెట్టేసుకున్నాను. ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క రొట్టె అవుతుంది. కింద బటర్ పేపర్ తీసుకుని కొంచెం ఆయిల్ రాసుకుని ఇలాగా ఆ రొట్టె కింద ఒత్తుకుంటున్నాను. కొంచెం మరీ పలుచగా కాదు, అలా అని మరీ దలసరిగా కాకుండా మీడియంగా మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఇలాగా పలుచగా ఒత్తుకుని డైరెక్ట్ గా ప్యాన్ మీద పెట్టుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మన దగ్గర అరిటాకు అవైలబుల్ గా ఉందనుకోండి, అరిటాకుల మీద కూడా చక్కగా నూనె రాసుకుని ఇలా ఒత్తుకుని పెనం మీద డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను బటర్ పేపర్ యూస్ చేశాను. బటర్ పేపర్ మీద ఉండంగానే హోల్స్ కూడా పెట్టేసుకోవాలి ఈ రొట్టెకి. అప్పుడే ఆ హోల్స్ లో ఆయిల్ వేసినప్పుడు చక్కగా రొట్టె సమానంగా కాలుతుంది అనమాట. అది మర్చిపోయానని చెప్పేసి పెనం మీద ట్రాన్స్ఫర్ చేశాక ఇక్కడ హోల్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకుని చక్కగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని తింటే ఉంటదండి, భలే క్రిస్పీగా ఉంటాయి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి అండి, అండ్ కాంబినేషన్ అయితే ఇంకా అదిరిపోయింది. సో మీ అందరికీ చెప్పినట్టు లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోస్ కి ఏవైతే కామెంట్స్ వచ్చినాయో వన్ ఆఫ్ ది బెస్ట్ కామెంట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పాను కదా. ఈసారి వచ్చిన బెస్ట్ కామెంట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో వాళ్ళది కూడా కౌంటర్ టాప్ వచ్చేసి వైట్ అంట. సో కానీ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఇట్,
నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి కామెంట్ చేశారు. అది ట్రూ అండి. మనకి నచ్చి మనం వేయించుకున్నప్పుడు మనకి అది కష్టం అనిపించదు అనమాట. ఇంత వైట్ కౌంటర్ టాప్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఎంత కష్టం అని చూసే వాళ్ళకి అనిపిస్తుంది. కానీ మనం ఇష్టపడి మనం ఆ ఎస్థెటిక్ లుక్ ని ఎంజాయ్ చేస్తున్నాము అంటే మనకి అది కష్టం అనిపించదు అనమాట. నాకు పర్టికులర్ గా ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు చేయగా చేయగా రొటీన్ అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా వెంటనే అక్కడికి కింద ఏదైనా స్పిల్ అయిన వెంటనే నా చెయ్యి అక్కడికి వెళ్ళి అది క్లీన్ చేసేస్తూ ఉంటుంది. సో మనకి తెలియకుండానే మనం అలవాటు పడిపోతాము, అది ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఫైనల్ గా నా రొట్టె అలాగే పండుమిరపకాయ పచ్చడి కాంబినేషన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. భలే ఉందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతే. మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను. మీ మంచి మంచి కామెంట్స్ ని చదువుతూ ఎంజాయ్ చేస్తాను. కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.